అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు ఏజెన్సీ ప్రాంతాల్లో జలాశయాలు నిండుకుండలా మారాయి. జలాశయాల్లో వరద నీరు ఎక్కువ చేరుకోవడంతో అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శారదా నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో నది పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు ఏజెన్సీ ప్రాంతాల్లో జలాశయాలు నిండుకుండలా మారినట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా విశాఖ ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్. థ్యాంక్ యూ సార్ని. అనకాపల్లి జిల్లాలో భారీ వర్షాల కారణంగా మొత్తం అంతా కూడా నదులన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. అయితే ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువగా అనకాపల్లి జిల్లాలో ఉండడంతో అయితే చాలా వరకు ఇక నది ప్రవాహం అయితే చాలా ఎక్కువగా కూడా బయటకు అయితే తనుకొని వచ్చే పరిస్థితి కనబడుతుంది. అయితే పూర్తిగా చూస్తుంటే కూడా భారీ వర్షాలు అంటే 3-4 రోజుల నుంచి వర్షాల కారణంగా అనకాపల్లి జిల్లా మొత్తం కూడా ఎంతలేని వర్షాలు పడడంతో అయితే నదీ ప్రవాహాలు అయితే చాలా ఉప్పొంగి పొందుతున్న పరిస్థితి కనబడుతుంది. శారదా నదికి సంబంధించి కూడా పూర్తిగా నదులన్నీ కూడా నిండిపోవడంతో కూడా ఈ వర్షాల కారణంగా కూడా అధికారులు అయితే బయటికి నీటిని అయితే విడుదల చేసే పరిస్థితి కనబడుతుంది. చుట్టుపక్కల గ్రామాలు ఏవైతే ఉన్నాయో నది పక్కన ఉన్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఈ గ్రామాలన్నింటినీ కూడా చాలా సురక్షితంగా కూడా లోపల ఉన్న ప్రజలందరినీ కూడా అధికారులు చాలా వరకు ఎటువంటి ఇబ్బందులు లేని ప్రదేశాలకు అయితే తరలించే పరిస్థితి కనబడుతుంది. నదీ ప్రవాహాలు అయితే చాలా ఎక్కువగా వర్షాల కారణంగా కూడా చాలా దారుణ పరిస్థితులు అయితే అనకాపల్లి జిల్లాలో అయితే కనబడే పరిస్థితి కనబడుతుంది. అధికారులు ఇప్పటికీ కూడా చాలా వరకు రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ అనేది కూడా అనకాపల్లి జిల్లాకి అయితే అధికారులందరూ కూడా చాలా వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా తీసే పరిస్థితి అయితే కనబడుతుంది. వర్షాల కారణంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎటువంటి ఇబ్బందులు ప్రజలు పడకుండా కూడా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. వాతావరణ కేంద్రం అయితే ముందే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎవరు ఎటువంటి ప్రకారంగా కూడా నది కాచి ఎవరు వెళ్ళకుండా కూడా ఎటువంటి చేపలు పట్టడానికి కూడా ఎవరు వెళ్ళకుండా కూడా ముందే అధికారులందరూ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అయితే చుట్టుపక్కల గ్రామాలు ఏవైతే నలుమూల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఏజెన్సీ ప్రాంతాలు గతంలో వర్షాల కారణంగా కూడా ఏవైతే ఏజెన్సీ ప్రాంతాలు ఇబ్బందుల్లో చిక్కుకున్నాయో అలాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే ముందే జాగ్రత్తలు అయితే అధికారులు చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. చాలని. థ్యాంక్ యూ ప్రదీప్.